ఈరోజు దేవుని వాగ్దానం జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను అని దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. దేవుడు మిమ్మను సమకూర్చే దేవుడు, మిమ్మల్ని విమోచించిన దేవుడు, ఈల వేసి పిలిచే దేవుడు కనుక ఆయన సన్నిధిలోనికి మీరు వచ్చినట్లయితే తప్పక దేవుడు మీకు విజయం అనుగ్రహిస్తాడు. మునుపు విస్తరించినట్లు మీరు ఇంకా విస్తరించబోతున్నారు. నా ప్రియ సహోదరులారా, మిమ్మును, మీ సంఘమును, మీ కుటుంబమును, మీ యొక్క పరివారమును, సమస్తమును దేవుని సన్నిధిలో దేవుడు విమోచించి మిమ్మల్ని సమకూర్చి ఆయన మందిరములో మిమ్మల్ని సమకూర్చి ఈల వేసి అనేక నూతన ఆత్మలను దేవుడు తీసుకుని వచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి విస్తరించినట్లు, మునుపు విస్తరించినట్లు వారు ఇంకా విస్తరింపబోతున్నారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నేను మిమ్మల్ని విమోచించి ఉన్నానని ఈల వేసి పిలిచి జనులను సమకూరుస్తానని సెలవిచ్చిన దేవుడు. ఎంతమంది అయితే తండ్రి విమోచన పొందుకొని ఉన్నారో వారి ద్వారా అనేక నూతన ఆత్మలు నీ సన్నిధానానికి వచ్చుదురుగాక. దేవా, ప్రజలను ఈల వేసి నీ సన్నిధానానికి గుంపులు గుంపులుగా తీసుకురండి, సమకూర్చండి, విస్తరింపచేయండి, అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి. నీ సన్నిధి, నీ కృప, నీ కాపుదల వారితో ఉంచి బలపరచమని యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.